హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఒక మంచి ఈజీ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అదే రెడ్ చట్నీ అంటారు, అలాగే రెడ్ సాస్ కూడా అనొచ్చు దీన్ని. రెడ్ చట్నీ ఆర్ రెడ్ సాస్. దోశకు కూడా చాలా బాగుంటుందండి ఇది మనం చేసుకుంటే 15 days వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దానికి కావాల్సింది చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు ఒక 6 తెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధానంగా కాల్చుకోండి బాగా. ఇలా కాల్చుకోవడం వల్ల ఈ రెసిపీకి ఇలా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంత మాత్రం కాల్చుకుంటే చాలు. దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న కప్పు సోంపు, చిన్న కప్పు జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని కూడా దాంట్లో ఉన్న విత్తనాలు ఉంటే టూ స్పైసీగా అయిపోతుంది కాబట్టి నేను కొన్ని దానికి విత్తనాలు తీసేసాను, కొన్ని మిర్చికి విత్తనాలు అలాగే పెట్టి ఇప్పుడు అదంతా గ్రైండ్ చేసుకోవాలండి. మనం వేపుకున్నాం కదా తెల్లుల్లిపాయలు, తర్వాత తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి కూడా. తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు, అది మీకు ఎంత అయితే అంత, పేస్ట్కి ఎంత సరిపోతే అంత ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేసాను. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది రెడ్ సాసు. దీనికి కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే కొద్దిగా కారం అనేది కూడా తక్కువ అవుతుంది. బట్ ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది మోమోస్లోకైనా, తర్వాత దోశ వేసుకున్న దోశ మీదకైనా చాలా బాగుంటుంది. నా యూట్యూబ్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా బాగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.